నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటీవల కాలంలో కువైట్లో క్రిప్టో కరెన్సీ పేరిట భారీ మోసాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్లోని సంబంధిత అధికారుల నుంచి లైసెన్సు పొందకుండా క్రిప్టో కరెన్సీ వ్యాపారం మరియు మైనింగ్ చేయడం చట్టరీత్యా నేరమని ధృవీకరిస్తూ క్రిప్టో కరెన్సీ మైనింగ్ కేసులలో అప్పీల్స్ కోర్టు తన యొక్క మొదటి తుది మరియు అప్పీల్స్కు తావులేని తీర్పును జారీ చేసింది. ఇటువంటి నేరాలకు కఠిన కారాగార శిక్షతో పాటు గరిష్టంగా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చని చెప్పి కోర్టు సూచించింది. అయితే నిందితులకు ఎలాంటి నేర చరిత్ర లేకపోవడాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టు ప్రతి నిందితుడికి 1000 కువైట్ దినార్లను జరిమానాగా విధించి స్వాధీనం చేసుకున్న మైనింగ్ పరికరాలు, కంప్యూటర్లు మరియు రిసీవర్లను జప్తు చేయాలని ఆదేశించింది. జాతీయ భద్రతకు హాని కలిగించారన్న ఆరోపణల నుంచి కూడా కోర్టు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ఒక నిందితుడిపై మోపిన అన్ని ఆరోపణల నుంచి అతడిని కూడా నిర్దోషిగా విడుదల చేసింది అన్నమాట. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ అనేది కువైట్లో మనం చూసుకుంటే కానీ పెద్ద మోసంగా పరిగణించబడుతూ ఉంది. అలాగే వాళ్ళ యొక్క ట్రాప్లో మీరు చిక్కుకొని డబ్బులు పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని చెప్పేసి కువైట్ అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది అరెస్ట్ చేశారనమాట. వాళ్ళని కోర్టు ముందు హాజరుపరచగా వాళ్ళకు ఎటువంటి నేర చరిత్ర లేకపోవడం, అలాగే క్రిప్టో కరెన్సీకి సంబంధించి వాళ్ళు కూడా మోసపోయారని తెలియడంతో కోర్టు వారికి 1000 దినార్ల జరిమానా విధించి ఎటువంటి జైలు శిక్ష విధించకుండా వాళ్ళనైతే విడుదల చేయడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా క్రిప్టో కరెన్సీలో డబ్బు పెడితే డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. అలాగే మీరు 1 సంవత్సరం లోపల కోటీశ్వరులు అయిపోతారని చెప్పేసి నమ్మబలుకుతారన్నమాట. అటువంటి మాటలు నమ్మి మీరు పొరపాటును కూడా ఈ క్రిప్టో కరెన్సీలో కానీ పెట్టుబడులు పెడితే కానీ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.